హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనకు న్యాచురల్ ఫుడ్స్ టు రెడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్ గురించి తెలుసుకుందాం. అంటే మనకు రొటీన్గా సహజంగా అవైలబుల్ ఉన్న ఐటమ్స్ ఏంటి అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఏంటంటే మనకు డెఫినెట్గా మెనోపాజ్ వచ్చినప్పుడు ఏంటంటే కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేది కామన్. సో మనకు ఫుడ్స్ ఏవైతే కాల్షియం విటమిన్ డి రిచ్గా ఉంటాయో అవి తీసుకోండి అంటాం. లైక్ మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్, డైలీ 1 బాయిల్డ్ ఎగ్ అట్లాంటివి తీసుకోండి అని చెప్తాం. అండ్ టేక్ యాడిక్వేట్ ప్రోటీన్, అంటే మంచి ప్రోటీన్ డైట్ లైక్ స్ప్రౌట్స్, సలాడ్స్ అలాంటివి తీసుకోవడం బెటర్. అండ్ ఎస్పెషల్లీ ఫిష్, అందులో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈవెన్ అది కూడా మనకు చాలా మటుకు యూజ్ ఉంటుంది, ఎస్పెషల్లీ మెనోపాజల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకు. అండ్ అది కాకుండా ఏంటంటే సోర్సెస్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫైటో ఈస్ట్రోజన్స్ అంటాం. బేసికలీ వాళ్ళకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉంటుంది మెనోపాజల్ లేడీస్లో. సో మనకు డైట్లో ఏంటంటే ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే అది ఆల్మోస్ట్ లైక్ ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా మిమిక్ అవుతుంది. సో అవేంటంటే మనకు ఫుడ్ ప్రోడక్ట్స్లో లైక్ సోయా ప్రోడక్ట్స్ అంటాం, అంటే సోయా చంక్స్ కానీ లేకపోతే మీల్ మేకర్ కర్రీ లేదంటే టోఫు పన్నీర్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోండి అంటాం. లేదంటే మనకు సోయా మిల్క్ కూడా ఇప్పుడు మనకు ఫ్రూటీ ఎలా అవైలబుల్ ఉంది, సోయా మిల్క్ కూడా అవైలబుల్. అదేంటంటే అట్లీస్ట్ వీక్లీ 3 times per week తీసుకోండి అని చెప్తాం. సో ఇవన్నీ ఏంటంటే ఫైటో ఈస్ట్రోజన్స్ లాగా. అండ్ దెన్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా బాగా తీసుకోండి అంటాం. ఫ్రూట్స్లో కూడా ఎస్పెషల్లీ యాపిల్ కానీ, బనానా, ప్లమ్స్, బెర్రీస్ వీటన్నిటిలో కూడా మనకు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది కొంచెం కంటెంట్ బాగుంటుంది. అండ్ దెన్ స్ప్రౌట్స్ కానీ, అండ్ దెన్ వెజిటేబుల్స్లో ఏంటంటే బ్రొకోలీ, బీన్స్ ఇవన్నిట్లలో కూడా మనకు ఈస్ట్రోజన్ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేది బాగా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే డైటరీ ఐటమ్స్ విచ్ యూ నీడ్ టు టేక్. అంటే మనకు మెనోపాజల్ సిమ్టమ్స్ సెట్ అయ్యాక ఇవన్నీ డైలీ రెగ్యులర్ షెడ్యూల్లో తీసుకునేటట్టుగా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకు మెనోపాజల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయాక మీకు ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అండ్ రిపీటెడ్గా అంటే యూరినరీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బట్ దెన్ ఎప్పటికప్పుడు ఎంప్టీ చేయడం బెటర్ టు ప్రివెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అదొకటి. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ వర్కౌట్స్, ఎక్సర్సైజ్ మ్యాండేటరీ, అట్లీస్ట్ వాకింగ్ 30 minutes to 45 minutes per day మ్యాండేటరీ. అండ్ దెన్ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, అంటే ఎక్కువ వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే లైక్ ఆయిలీ ఐటమ్స్ కానీ, స్పైసీ డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, రిఫైన్డ్ షుగర్స్ కానీ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలండి. ఎస్పెషలీ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకు అవాయిడ్ చేయడం బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు మెనోపాజల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డైటరీ ఐటమ్స్ ఎలాంటివి తీసుకోవాలనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.